అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మనోడు ఆంధ్రుడు కాబట్టి బాగా తెలుసు వాళ్ళకి మకర సంక్రాంతి, ఇకర సంక్రాంతి, ఏ సంక్రాంతి లేని. లాస్ట్ టైం అయితే నేను మా గుర్తుందా ప్రతి సంక్రాంతికి మా ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకున్నాను. ఈ సంక్రాంతికి చాలా మిస్ అవుతున్నాను మా ఫ్యామిలీ. హ్యాపీ సంక్రాంతి. లాస్ట్ ఇయర్ ఏముంది, లాస్ట్ ఇయర్ లాగే ఇయర్ కూడా మంచిగా సాగిపోవాలనుకున్నా కానీ సమ్ టైమ్స్ అప్ అండ్ డౌన్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ అవన్నీ కామన్ కదా. సో అవన్నీ ఫేస్ చేయాలి. ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. ఒక మంచి అబ్బాయి నా లైఫ్ లోకి రావాలనుకున్నా, కానీ మంచోడు రాలేడు, కానీ ఒక అబ్బాయి అయితే వచ్చిండు. భోగి రోజు పాత సామాన్లు అన్ని తీసుకొచ్చి చేయాలి కదా. పెద్ద పాత సామాన్ మాకు ఈ మంట భాగ్యం వెచ్చనైన రాగం. నా ఈవెంట్ పోయినా 31st కి ఏంటి గంజా చేసిండు. షర్ట్ లేకుండా అనుకుంటాడు. ఎందుకు నా కళ్ళు నా బాడీతో సరసాలాడతాడు. హ్యాపీ భోగి అందరికి. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. తను అడగకడగ ఒక కోడి కారికింది. నేను అబ్బాయిని అడిగిన ఏంది? అరే నేను ఉన్నా కదా, నేను కనిపించలేనా? కోయ్ 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 హైజలక హైజక. రైట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాస్ ఆఫీషియల్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై డియర్. హ్యాపీ భోగి టు ఆల్ మై డియర్. అన్ని సంక్రాంతి, భోగి, ఇంకా కనుమ, బురుమ ఏవేవో ఉంటాయి తెలియదు సక్క. అన్ని హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మనోడు ఆంధ్రుడు కాబట్టి బాగా తెలుసు వాళ్ళకి మకర సంక్రాంతి, ఇకర సంక్రాంతి, ఏ సంక్రాంతి లేని. అన్ని నువ్వు హ్యాపీ సంక్రాంతి. ఎన్ని సంక్రాంతులు ఏమున్నా పతంగ ఎగురుతో ఒక్కటే తెలుసు. మేము మౌని లేదని చెప్పి బాధపడుతున్నాం చెప్పి ఇక అన్నొద్దు. సంక్రాంతి టైంలో పక్కనే లేదు. హ్యాపీ మకర సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. అందుకే నేను చెప్పేసా బ్రో. ఏమైంది బ్రో నీకు? నీకు రాకన ముందే చేసేసినావు. పిచ్చిగా బాగా లేస్తుండు సుమిలేల కానించి. సరే ఒకటి, ఇదంతా నిద్ర మబ్బులు ఉన్నారు. ఈ సుల్యాడు ఇప్పుడే వేసిండు, ఇప్పుడే రెడీ అయిన అందరు. సరే ఈరోజు పొద్దున టైం ఎంత 3 అవుతుంది చూడండి. ఇప్పుడు ఇంకో 10 నిమిషాల్లో అమ్మాయిలు కింద రెడీ అవుతారు. ఈ టైంలో లేపి ఫార్మల్ రెడీ అంటాడు చూడండి. ఎప్పుడు అరే భోగి లాస్ట్ టైం అయితే నేను మా గుర్తుందా మా ఫ్రెండ్తో చేసుకున్నా, మా బెస్ట్ ఫ్రెండ్ పల్లవి. హ్యాపీ సంక్రాంతి పల్లవి. అట్టనే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా తరఫుకి వెళ్ళి. అలాగే మన రాజన్ భాయ్ ఫ్రెండ్ తరఫుకి వెళ్ళి సర్లే అయితే. అరే ఒకటే, కింద అమ్మాయిలు రెడీ అవుతారు. ఇప్పుడు మీకు కూడా అందరికి ఒకటే అడుగుతున్నా. మీరు సంక్రాంతి అనేది ఫస్ట్ అంటే మనకి ఇయర్లో ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్లో సెకండ్ మన తెలుగు వాళ్ళకి ఇది కదా. లాస్ట్ ఇయర్ నువ్వు ఏమనుకున్నావు అంటే ప్రతి ఇయర్ అనిపిస్తుంది కదా 31st నైట్ అరే ఇది జీవితం. లాస్ట్ టైం సంక్రాంతి మా ఇంట్లో ఉంటాయి. అదే పొద్దున బోర గొద్దెమ్మలు అంటారు, వాసన వచ్చి. గొద్దెమ్మల గురించి కాదమ్మా నేను అడిగేది, చెప్పేది విను. జీవితం గురించి. ఇప్పుడు లాస్ట్ టైం ఇగో ఇది అనుకున్నావు, ఈ ఇయర్ ఏమనుకుంటున్నావు? లాస్ట్ ఇయర్ అనుకుంది అయిందా కాలేదా? లాస్ట్ ఇయర్ అయింది అనుకోలే, ఈ ఇయర్ అనుకోలే. మనం సక్సెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. కాబట్టి నెక్స్ట్ సంక్రాంతికి ట్రై చేస్తాం. అది అనుకుంటే జీవితం ఇక్కడనే కూర్చొని ఈ బొజ్జ వేరుకుంటూనే ఉంటుంది. సరే దా ఒక నిమిషం. సరే మా లడ్డుకి అయితే లాస్ట్ ఇయర్ ఎవరు లేరేమో, ఈసారి అయితే సుమి వచ్చింది, జీవితంలో హ్యాపీ ఉన్నారు. సరే లాస్ట్ ఇయర్ ఏమనుకున్నావు? ప్రతి సంక్రాంతికి మా ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకున్నాను. ఈ సంక్రాంతికి చాలా మిస్ అవుతున్నాను మా ఫ్యామిలీ. హ్యాపీ సంక్రాంతి.
ఏంగా అరే ఇగో అందరం మనం కూడా ఫ్యామిలీనే. అందుకే వీళ్ళతో ఒక్క నిమిషం. ఇగో బయట ఉన్న లోపల ఉన్న అందరం మన ఫ్యామిలీనే. ఇంకా మన మమ్మీ డాడీ అజ్జు పండు లెక్క అనుకోవాలి అంతే. సుమి నీ పెళ్ళం. సరే చెప్పురా, నువ్వు చెప్పురా. నీ జీవితం కూడా లాస్ట్ టైం మౌని లేదేమో, ఇప్పుడు ఉంది మౌని. మౌని 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 ఏం మౌని అనా? ఏ మౌని అంటే మౌనినే మరి. సరే చెప్పు, లాస్ట్ ఇయర్ ఏమనుకున్నావు, ఇప్పుడు ఏమనుకుంటున్నావు, అయిందా కాలేదా? ఇప్పుడు ఉన్నా. అయితే లాస్ట్ టైం మొన్న ఈవెంట్ పోయినా 31st ఈ గంజా టెస్ట్ చేసిండ్రు. ఇద్దరిని గంజా టెస్ట్ చెప్పాలి. చెప్పు, అయిందా కాలేదా? పతంగిలు మస్తు దొరకాలనుకున్నా, ఈ ఇయర్ అయినా మంచి దొరుకుతాయి. వీళ్ళందరికీ లైఫ్ మీద గోల్ అసలు ఏం లేదు. ఎందుకంటే ప్రతి అరే జీవితం మీద పట్టుదల ఉండాలి ఫస్ట్. ఒకటి అనుకోవాలి, అది కావాలి. అయిందా కాలేదా? లేచే టైం లేదు కోరిక. సరే లేదా అజ్జుగాని లేపుతుందా? అజ్జుగాని లేపుతా. అజ్జుగాడు వండుకుండు, లేపుదాం. ఏసీ వేసుకొని వన్నాడు మంచిగా. ఏసీ వేసుకొని బాయ్. హ్యాపీ సంక్రాంతి అన్నా. హ్యాపీ సంక్రాంతి అన్నా. హ్యాపీ సంక్రాంతి గోడి. అరే లేవనా, నా భోగి వేయాలి పొద్దు పొద్దున్నలే. ఏందన్నా 3ంటికి పంటవా? బాయ్గా బర్త్డే అబ్బాయి. సరే సబ్స్క్రైబర్స్ హ్యాపీ సంక్రాంతి చెప్పలేవు. మీ కిరణ్ కుమార్ని మీకు షర్ట్ లేకుండా వండుకుంటాడు. ఎందుకు నాకు కళ్ళు కూడా బాడీతో సరసాలాడతాడు కాబట్టి భయ్యా ఒకసారి సార్ లేవు బాడీ 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 చూపెట్టట్లేదు. సరే సరే బాడీ చూపెట్టక నీ ఫేస్ చూపి. సరే 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 హ్యాపీ సంక్రాంతి చెప్పు సబ్స్క్రైబర్స్. హ్యాపీ సంక్రాంతి ఇన్పియట్లే మాకు. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ యువర్ సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్. సరే డబ్బులు లేచి కిందికి రా. కింద లే. సరే పాప కిందికి పంప అమ్మాయిల కాడికి అయితే. దాదా డబ్బుండ్రా. అవి పండు వాళ్ళు ఎంత కింద రెడీ అవుతారు. కిందికి అయితే ఉందారి. ఓ వీళ్ళు చూడు. అన్నా మీ పిల్లలు చూడనా? మీ పిల్లలు చూడనా? ఇటు చూడు. హ్యాపీ భోగి అందరికి. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. పొట్టి కట్టే పొట్టి కట్టె పుల్ల. ఇగో కట్టె పుల్లకి నిప్పు వచ్చింది. కట్టె పుల్లకి నిప్పు. సపోర్ట్ నాకు ఏం అవసరం లేదు. నిన్న కొట్టింది నాకు సరిపోయింది. ఆడికి నాకు సంబంధం లేదు. కరెంట్ పోయింది. మామ ఏంది మామ ఇంతసేపు? ఎట్లున్నా మమ్మీ? వర్షం పోయి ఏం చేసావు? ఎట్లున్నా చెప్పు. లోడ్ దింపిన తప్ప అట్లా అనొద్దు మామ. లోడ్ దింపిన నేను ఎట్లున్నా అనొద్దు మామ. ఈరోజు చెప్పు. సంక్రాంతి, ఎట్లున్నా? భోగి ఈరోజు. రాజన్ గడి గర్ల్ ఫ్రెండ్ లా ఉన్నా. చిన్నమాట నడు మీ పిల్ల పక్కన గో. లోడ్ ముఖం ఎందుకు అట్లుంది? సరే అది కాదు మీకు అప్పలేదురా. అలా పెట్టాడంట. అంత పెద్ద వర్డ్స్ నేను యూజ్ చేయను. వీళ్ళు చెప్పారు, నేను చెప్తున్నా అంతే. ఏంది? మీ ఓడి మొహం ఎందుకు అలా ఉందని అడిగిన అంతే మామ. అదే నాకు మో అన్నదా? గలీజ్ మాటలు రావు. గలీజ్ మాటలు ఏ అంటే ఈ రోజు కూడా ఏంది డైలీ చాలా నేర్పించుడు రామ చిన్ను నాకు ఒక కోరిక అడిగింది అనమాట. ఆ తర్వాత నేను ఫైర్ గస్ట్ లో వీడియో కొడతా చూడండి దయచేసి. తను అడగక ఒక కోరిక అడిగింది. నేను అమ్మ అబ్బాయిని అడిగిన ఏంది? అరే నేను ఉన్నా కదా నేను కనిపించలేనా? కోరిక అడిగిన కోడి కాలు అడిగిన కోడి కాలు అడిగిందంట. కోడి అడిగింది, కోడి కాలని అడిగింది. సరే 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 అదంతా కాదు. బై కోయ్ 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 స్లిల్లిని కోయింది. సరే అదంతా కాదు. సరే అదంతా కాదు. ఇప్పుడు ఒకటి మీ వీళ్ళందరికి అడిగేసిన మీ ముగ్గురు రాజు ఇట్లా కామెంట్ చేయండి. బా మామ ఏమేమి మామ నీ ఫ్రెండ్? ఎందుకు మామ? మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ లేవట్లేదు. మోనే వేరే వాళ్ళు చెప్పురా 2 months మోనే వేరే వాళ్ళు. అది కాదు, ఇద్దరు లవర్ బాయ్స్ ఏం చేస్తున్నాడు? ఇద్దరు చదువుకుంటారు. మమ్మల్ని కూడా మెసేజ్ చేయండి ఉంటారు. సుబ్బి లేదు, మౌని లేదు, ఇద్దరు సర్లే అదంతా కాదు. సరే సరే లాగ్ అంత వద్దు. సరే ఇప్పుడు మీ ముగ్గురికి గర్ల్స్ కాడి ఏం తెలుసా?
మనకి ప్రతి ఇయర్ సంక్రాంతి అంటే నార్మల్గా అందరికి 31st అయితే సంక్రాంతి తెలుగు వాళ్ళకి కదా, అట్లా ప్రతి ఇయర్ మీరు జీవితంలో ఏమనుకోరు, ఏమైనా అది మీరు లాస్ట్ టైం అనుకుంది అయిందా లేదా ఇప్పుడు ఏమనుకుంటారు? లాస్ట్ టైం నేను అనుకుంది అయ్యింది. ఏంది రావాలనా? ఒక మంచి అబ్బాయి నా లైఫ్ లోకి రావాలనుకున్నా, కానీ మంచోడు రాలేడు, కానీ ఒక అబ్బాయి అయితే వచ్చిండు. అబ్బా సరే, ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు ఏం కోరుకుంటున్నా అంటే అతి త్వరలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాకు పెళ్లి కావద్దు. ఎవరితో పెళ్లి తర్వాత కావాలి, ఇప్పుడు రాజంతో పెళ్లి కావద్దు. అయితే ఫిక్స్ అయిపోయి ఏమంటుందంటే పెళ్లి కావద్దు అన్ని కావాలంటుంది. సరే మామ నువ్వు చెప్పు. సరే నువ్వు చెప్పు. నేను ఎప్పటి నుంచో ఒకటి కోరిక మంచిగా ఉంటుంది కొట్టేసుకొని పైకి వచ్చా. సరే సరే చెప్పండి. సో గాయస్ నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటున్నా, అనుకుంటుంది. ఏం లేదు గాయస్, చిన్నుకి మంచి ఫేస్ సర్జరీ చేస్తే సరే అదే సీరియస్ ఆగరా. సరే అదంతే నిజం. ఏమనుకున్నావు, ఏమైంది? లాస్ట్ ఇయర్ ఏమనుకున్నావు చెప్పు జీవితం. లాస్ట్ ఇయర్ ఏమనుకున్నా మంచిగా ఉండాలనుకున్నా కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నా ఇప్పుడు నేనే. మర్చిపోయింది. లాస్ట్ ఇయర్ ఏముంది, లాస్ట్ ఇయర్ లాగే ఇయర్ కూడా మంచిగా సాగిపోవాలనుకున్నా కానీ సమ్ టైమ్స్ అప్ అండ్ డౌన్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ అవన్నీ కామన్ కదా. సో అవన్నీ ఫేస్ చేయాలి. ఏమనుకుంటున్నావు? ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. సరే ఇప్పుడు ఏమనుకుంటున్నా ఈ ఇయర్? ఈ బ్రేకప్ అయినా సరే ఏదో పర్లేదు, ఆ ఫీల్ కూడా బానే ఉంది. అలాగే మెయింటైన్ చేయాలి. ఇయర్ ఏం కోరుకుంటున్నావు? ఇయర్ ఏం కోరుకుంటున్నావు? నెక్స్ట్ ఇయర్ వరకు సింగిల్ గా ఉందాం అనుకుంటున్నా. సర్లే సరే నువ్వు చెప్పు. నన్ను అడగకండి సార్ ప్లీజ్, గొర్రె నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. సరే చెప్పు. సీరియస్ దబ్బున. పాస్ట్ ఇయర్ అంతే కదా, పాస్ట్ ఇయర్ ఏమనుకున్నావు? అప్పుడు మొత్తం నాకు ఫేక్ ఫ్రెండ్స్ ఉండే కదా, అట్లాంటి వాళ్ళు ఉండొద్దు ఈ ఇయర్ అని కోరుకున్నా. మంచి వాళ్ళు దొరికారు నాకైతే ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే పక్కన ఉండే బుసులు ఉంటారుగా, ఆ బుసులు నాకు చాలా మంది దొరికారు. ఆ బుసులు అందరూ బుసే అయిపోవాలని కోరుకుంటున్నా. సర్లే బయట అయితే భోగి రెడీ, వాళ్ళ జ్ఞాపకాలన్నీ రుద్దే ఇగో భోగి మీద నించొని ఒక నిమిషం భోగి మీద నించొని మీ మంట అంతా లేసేసేయండి. భోగి రోజు పాత సామాన్లు అన్ని తీసుకొచ్చేయాలి కదా. అయితే పెద్ద పాత సామాన్ మాకు సో గైస్ నా ఛానల్లా మా ఆఫీస్ టూర్ చేస్తా నేను రేపు పొద్దుగాల ఫిక్స్ అయినా. ఈ రూమ్ చూసినాక రేపు పొద్దున మీరు క్లీన్ చేసుకుంటారా క్లీన్ చేసుకోలేదా అని మీది అనవసరం. నేనైతే రేపు వీడియో కొడతా, గలీజ్ ఉంది రూమ్. అయితే మనం పోదాం, బయట భోగి రెడీ అవుతుంది దబ్బున. మన అందరికన్నా ముందు మనం రెడీ చేసుకోవాలి నడవండి. సో గైస్ మా భోగి అయితే రెడీ ఉంది. మ్యాచ్ బాక్స్ బయటికి వస్తే లోపలికి, లోపలికి వస్తే బయటికి. ఇది నేను ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందటి అని వేయబోతుంది. ఇది నా శత్రువు, మర్చిపోయినా 2024లో నా శత్రువు ఇది. పొద్దున ఒక మనిషిని ఇందులో ఊహించుకుంటున్నా నేను, ఆ మనిషిని ఇందులో వేసేస్తున్నా. అందరూ మీ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నేను చెప్పేస్తా. మరి అవి చూపి అది వద్దురా, ఇది చూపిరా నాయన, వాడికి చూపి. 2024లో ఒక అన్నోన్ పర్సన్ తెలియకుండా నా దగ్గరకు వచ్చాడు. ఆ పర్సన్, ఆ బాడుకో, ఆ లంజవాడుకు మళ్ళీ నా లైఫ్లోకి రాకూడదని ఇందులో వేసేస్తున్నాను. అరే నిన్నే అంటుందా మీ పిల్ల? అందరికీ హ్యాపీ భోగి. ఏ